హల్లెలూయా. అమలు స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా. మత్తయి సువార్త 7వ లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. ఏడవ అధ్యాయంలో 13వ వాక్యంలో ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పారు. యేసు ప్రభు ఆమెను చూసి ఏడవద్దని చెప్పారు. ఆయన ఒక గ్రామంలోకి, నయీం అనే గ్రామంలోకి యేసు ప్రభు వచ్చినట్టుగా కనబడుతుంది. ఆ ఊర్లోనికి వెళుతుండగా యేసయ్య జనసమూహము ఆయనతో కూడా ఉన్నారు. ఊరి గవిని దగ్గరికి ఒక డెడ్ బాడీని మోసుకుని వెళ్తున్నారు. ఆమెకు ఒక్కడే కుమారుడట. ఆమెకు ఎవరు లేరు, ఆమె విధవరాలని బైబిల్ చెప్తుంది. అయితే గమనించండి, ఏడవద్దని చెప్పారు. ఆయన దగ్గరకు వచ్చి పాడిని ముట్టుకోగానే పాడిని మోస్తున్న వారందరూ కూడా నిలిచిపోయారని వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించాలి. ఏమిటంటే అది నువ్వు పిలవపోయినా నువ్వు ఏడుస్తే నీ దగ్గరకు వస్తారు, ఆదరణ లేకపోతే. అమ్మాయి ఈమెకెవరు లేరు, ఈమెని ఓదార్చేవారు ఎవరు లేరు. ఈమె దగ్గరికి యేసు ప్రభువు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 16వ వాక్యంలో ఏడవక ఊరుకును, కన్నీళ్లు విడిచటం మానుము అని రాస్తుంది. అక్కడ ఏడవక ఊరుకును, కన్నీళ్లు విడిచటం మానుము అని రాస్తుంది. అక్కడ దేవుడు నీ వైపు చూసి ఇర్మీయా గురించి మాట్లాడినట్టుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించాలి. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచటం మానము, నీ క్రియ సఫలమైనది అని రాస్తుంది. ఇక్కడ పైన 13వ వాక్యంలో రాస్తుంది. అదే ఇర్మీయా గ్రంథం 31:13వ వాక్యంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించింది, విచారము కొట్టివేసి వారికి ఆనందమును కలగజేసింది. కన్యకలు, యవనస్తులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషిస్తారు. కన్యకలకి విచారం ఉంటుంది, యవనస్తులకి విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వృద్ధులకి ఉంటుంది. వీళ్ళందరినీ సంతోషపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ కన్నీళ్ళు తుడుస్తాడు. నీ కన్నులో ప్రతి భాష బిందువును ఆయన తుడుస్తాడు. తుడిచి నీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఆమెతో చెప్తున్నాడు, ఆమె కన్నీరు ఆగిపోవట్లేదు. ఒక్కగానే కుమారుడు చచ్చిపోయాడు, ఆమె విధవరాలని బైబిల్ చెప్తుంది. ఆమె దగ్గరికి దేవుడు వచ్చి ఎడమాకమ్మని చెప్పారు. ఆమె ఏడుపు ఏమీ ఆగేటట్టు ఏం కనబడట్లేదు. దేవుడు అది గమనించి ఆ ఏడుపు ఆగుతున్న ఎలా అని చెప్పేసి పాడిన మోస్తున్న వారి దగ్గరికి వెళ్ళిపోయి పాడిన ముట్టారు. ఇలాగా పాడిన మోస్తున్న 4 మనుషులు ఆగిపోయారు. ఆగిపోగానే చచ్చిపోయినోడు లేచి మాట్లాడటం మొదలుపెట్టాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏడుస్తున్న వాళ్ళందరూ కూడా కళ్ళ నీళ్ళు తుడిచేసుకొని ఆనందంతో అలాగే ఉండిపోయారు. ఈరోజు నేను చెప్తున్నాను సేవకుడుగా, నజరేయుడని యేసయ్య నీ పక్షముగా నిలబడతాడు. ఏ విషయం ముందైతే నువ్వు ఏడుస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు చింతపడి విచారము కలిగి ఉన్నావో, దాని విషయంలో దేవుడికి నువ్వు ప్రార్థన చేయగానే నీ ఎద్దకు వచ్చి వాటిని తీరుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఒక మాట అంటాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లోంచి చదువుదాం ఒకసారి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 36వ వాక్యంలో ఒక గ్రామంలోనికి యేసుప్రభు వచ్చారు. ఆ గ్రామంలో, ఆ ఊరిలోకి రాగానే పరిచయ ఇంట్లో భోజనానికి ఆహ్వానించారు. అక్కడ ఊరిలో పాపాత్మురాలు ఒక ఆమె ఉంది. పాపం చేయటంలో ఆరితేలిన ఆమె యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడని విని ఆయన దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఒక అత్తరు తీసుకొని వచ్చి, విలువైన అత్తరు తీసుకొచ్చి దాన్ని బైబిల్ చెప్తుంది వెనక నుండి ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటూ అత్తరు కాళ్ళకు రాస్తా ఉన్నారు. ఇదంతా యేసు ప్రభు గమనిస్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిచయుడు అనుకుంటున్నాడు. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును కదా, ఇది పాపాత్మురాలు అన్నాడు. పరిచయుడు అనుకుంటున్నాడు, ఎవరికి చెప్పట్లా, మనసులో అనుకుంటున్నాడు. అయితే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది కనబడతారు. పైకి అనరు కానీ పైకి అక్క బాగున్నావా అంటారు, అమ్మ బాగున్నావా అంటారు. లోపల ఇన్నర్లో మాత్రం నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు కనబడుతూ ఉంటారు. నిన్ను బట్టి దేవుని నామం దూషణ పాలు కాకుండా ఉండటానికి ఆ నోరు మూతబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈమె తరపున యేసు ప్రభు నిలబడి, ఈమె జీవితంలోకి యేసు ప్రభు ఎంటర్ అయ్యి ప్రవేశించి, ఆమె తన మనస్సులో అనుకుంటున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్న వాక్యం. ఇశ్రాయేలు దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఏమనంటే, అందుకు యేసు సీమోను పేతురుని పిలిచి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, బోధకుడు పిలుస్తున్నాడని పిలిచి ఒక ఉపమానం చెప్పారు. ఒక అతనికి 2 రుణస్తులు ఉన్నారు. ఒక అతనికి ఏమో 500 దినారాలు ఇచ్చారు, ఇంకొక అతనికి 50 ఇచ్చారు. వీరిలో ఎక్కువగా అప్పు ఇవ్వగలిగిన వాడు ఎవడు అంటే 500 దినాలు అంటాడు. బావుగా చెప్తే అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు ఇక్కడ చూడండి. అందుకు సీమోను, అతడు ఎవరి గురించి ఎక్కువ ఇచ్చినో వాడే క్షమించబడనని నాకు తెలుస్తుంది, తోస్తుంది అంటాడు. 41వ వాక్యం చూడండి. ఆ స్త్రీ వైపు చూసి, ఈ సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను ఈ ఇంట్లో నీకు రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు,
ఈమె తన కన్నీళ్లతో నా పాదము తడిపి, నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తోడ్చింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు నా పాదములను ముద్దు పెట్టుకుంటూనే మానట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందకు చదువుతూ ఉంటే నూనెతో నా తలంటిందంటాడు, నా పాదములకు అత్తరు పూసిందంటాడు, విస్తారంగా నన్ను ప్రేమించిందంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెకి ఎంత విశ్వాసం ఉందంటే కింద చెప్తుంది వాక్యం, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించని చెప్తాడు, సమాధాన గలదనవి వెళ్ళిపో అంటాడు. పాపం చేసి 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 ఆమె జీవితంలో సమాధానం లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు అయిన దేవుని బిడ్డలారా, నీలో చెడు క్రియలు మానేయకపోతే, యేసు ప్రభుకి వ్యతిరేకమైనది నీలో ఏమైనా కనబడితే దాన్ని తీసివేసుకోవాలి. దావీదు అంటాడు, నీకు అసహ్యమైనది పనికిరానిది నాలో ఏమన్నా ఉంటే గనుక దాన్ని తీసివేయ్యా అని దేవునితో చెప్తాడు. దేవుడు దావీదులో అన్నీ తీసివేస్తాడు. ఫస్ట్ నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, ప్రాణాత్మ దేహముతో దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు దేవుడు నీకు అన్నీ ఏమి తక్కువ ఉందో చూసుకుంటాడు. తర్వాత నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏముందో చూసి అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని తీసివేస్తే నిన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వసించాలి. కొంతమందికి జీవితాల్లో సమాధానం ఉండదు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ సమాధానం అనేది ఉండదు. కనుక ఈరోజు నా వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడితే, దైవ చిత్తానికి లోబడి ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే గనుక ఆయన నిన్ను స్థిరపరుచునుగాక. ఆమేన్. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 60వ అధ్యాయము బైబిల్లో ఉంది. లాస్ట్ బైబిల్లో మనం చదువుతుంటే కనబడుతూ ఉంటుంది. 20వ వాక్యంలో లాస్ట్ లైన్లో, నీ దుఃఖ దినములు సమాప్తమాయను అని రాసింది. ఏమైందట? నీ దుఃఖ దినములు సమాప్తమాయను అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మన బాధకి, మన విచారానికి, మన సమస్యకి పరిష్కారం దొరక్క ఏడుపు తప్ప ఏమీ కనబడదు మనకి. ఏడటమే తప్ప ఏం కనబడదు. అదైనా సరే నువ్వు దేవుని దగ్గర కూర్చొని కనుక ఏడవటం మొదలు పెడితే దేవుడు దాని నుండి విడుదల చేస్తాడు. ఆమేన్. మనం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభుని 30 వెంట్రుకలకి ఇస్కరియోతు యూదా అమ్మాడు. ఎన్ని రూకలకు అమ్మాడు? 30 వెంట్రుకలకు అమ్మాడు. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు అది చూసి ఇస్కరియోతు యూదా ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి ప్రధాన యాజకుడి దగ్గర దేవాలయంలో పారేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఉరి వేసుకున్నాడు. అదే టైంలో పేతురు కూడా ఏడ్చాడు. పేతురు ఎందుకు ఏడ్చాడు? నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పదు అని పేతురుతో యేసుప్రభు చెప్పాడు. ఆ మాటకి యేసుప్రభు చెప్పిన మాటకి జ్ఞాపకం తెచ్చుకొని సంతాపపడి బయటకు వెళ్ళిపోయి పశ్చాత్తాపడి ఏడ్చాడని రాసింది. ఇస్కరియోతు యూదా ఏడవలేదు, కానీ మనుషుల దగ్గర ఏడ్చాడు. ఎవరు మనుషులు? అన్నా కైఫల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ఏడ్చాడు. మనుషుల దగ్గర ఏడ్చినవాడేమో ఉరేసుకొని చచ్చిపోయాడు. దేవుని దగ్గర ఏడ్చిన వాడేమో గొప్ప దైవజనుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మనుషుల దగ్గర ఏడవటం వేరు, మా దేవుని దగ్గర ఏడవటం వేరు.
నీవు దేవుని దగ్గర కనుక ఏడుస్తూ ఉన్నావు అనుకో, గొప్ప ఆశీర్వాదానికి కర్తలు అవుతారు. అదే కనుక మనుషుల దగ్గర నీ సమస్య అంతా చెప్పుకొని ఏడుస్తున్నావు అనుకో, లాస్ట్కి ఏం చేస్తారంటే నీకు సరైన సలహాలు ఇయ్యక నేనేం చేస్తారంటే, నేను ఇంత బతుకునేది కాక నువ్వు ఏదైనా చేసుకొని చచ్చిపోపోయేవా అని ఇలా మాట్లాడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీ జీవితాల్లో మనుషుల దగ్గర ఏడవకూడదు, దేవుని దగ్గర మాత్రమే ఏడవాలి. మనుషుల దగ్గర ఏడిస్తే ఉరికొయ్యగా మారుతుంది అని బైబిల్ చెప్తుంది. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని రాస్తుంది. యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితంగా నివసించునని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల దగ్గర ఏడ్చే కంటే దేవుని దగ్గర ఏడటం మేలు. మనుషులకు నువ్వు సమస్య చెప్పావనుకో, ఈరోజు చెప్పావనుకో నీ కుటుంబ సమస్యలు అన్నయ్యకో వదినకో లేకపోతే అక్క చెల్లెలకో బంధువులకో తల్లిదండ్రులకు చెప్పావనుకో, ఎంత బాధపడతారని అసలు నీతో పడి కూర్చొని కూడా ఏడుస్తారు. ఏడవరా? ఏడుస్తారు. నీతో పడి కూర్చొని కూడా ఏడుస్తూనే ఉంటారు. ఈరోజు చెప్తే ఏడుస్తావు, రేపు చెప్పినా ఏడుస్తారు, ఎల్లుండి చెప్పినా ఏడుస్తారు. రోజు చెప్తా ముందు ఏమంటారు తెలుసా? మొన్న చెప్పినావు, నిన్న చెప్పినావు, వరుస 10 రోజులు చెప్పినావు. ఈ ఎంతకాలం చెప్తే చెప్పింది చెప్పి 14 ఇసుగుపడుతుంది అసలు నీ గురించి మాకు అంటారు. లాస్ట్కి నువ్వు చెప్దామని ఏదైనా టాపిక్ ఎత్తగానే ఆపు అంతా తెలుసాక ఏం చెప్తావు ఆపు అంటారు. లేకపోతే ఇంకో మాట అంటారు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వచ్చినప్పుడు వింటారు కానీ అని చెప్పి వెళ్ళిపోతారు, రాలేక. ఈరోజు నేను చెప్తున్న సేవకుడుగా దేవుని యొక్క వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే అది యేసు ప్రభుకి అదే సమస్య. ఈరోజు చెప్పు, నీ ముఖం దగ్గర నీ నోటి దగ్గర చెవి పెడతాడు. రేపు చెప్పు వింటూనే ఉంటాడు, ఎల్లుండి చెప్పు వింటాడు, నువ్వు బ్రతికినంత కాలం చెప్తూనే ఉండు వింటూనే ఉంటాడు. బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథము 22వ కీర్తన 24వ వాక్యం చదవండి ఒకసారి. 22వ కీర్తన 24వ వాక్యం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. నీ సమస్య చూసి నీ అన్నదమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళు ముఖం దాచుకుంటారు. నీ బంధువర్గం కూడా అసలు నీ ఇంటి దరిదాపులు కూడా రావటం మానేస్తారు, నువ్వు ఎక్కడ డబ్బులు అడుగుతావా అని. అందరూ కూడా నీకు దూరం అవుతా ఉంటారు. కానీ యేసు ప్రభువు అంటాడు, నీకు ముఖం దాసుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముఖం దాసుడు. నీ మొర వింటూనే ఉంటాడు. ఏడుస్తూనే ఉంటే నీ కన్నీళ్ళు తోడుస్తాడు. నీ వద్దకు వచ్చి పలకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఇంట్లో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మా ఇంట్లో వాళ్ళు భోజనం పెట్టడం మానేశారు. నాకు నెల రోజులు దేవుని దగ్గర అదే ప్రార్థన చేశాను. కన్నవారే నాకు భోజనం పెట్టడం మానేశారు ప్రభువా, మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా పెడతారు? ఆకలి అనేది తీసే ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నెల రోజులు డేట్ పెట్టుకుని ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నెల రోజులు లాస్ట్లో 2 దేవతలు కుడి పక్కన ఎడం పక్కన 2 దేవతలు నా ప్రేరణలోకి దిగారు. వాళ్ళని చూసి పట్టుకొని ఏడిచాను. ఓ యేసయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని ఏడుస్తుంటే నన్ను గట్టిగా కౌగిలించుకున్న వాళ్ళు చెప్తున్న మాట తెలుసా? ఎడవ మాకు నీకోసం వచ్చాం అన్నారు. గట్టిగా ఏడుతుంటే
ఆ దేవదూతలో ఒక దేవదూత కుడి చేయి పైకి లేపితే హెవెన్ నుంచి ఒక తెల్లటి టవల్ వచ్చింది. ప్రపంచంలో ఎవరు కూడా ఉతకజాలంత తెల్లటి టవల్. ఆ టవల్తో నా కన్నీళ్ళు తుడిచి నా పొద్దు మీద చేసి దగ్గరకు లాగా అన్నారు కదా, పట్టుకొని ఆకలి కాదు, దప్పిక కాదు, నువ్వు టెన్షన్ పడకు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటావు అన్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎవరింటికని వచ్చితే ఇబ్బంది లేకుండా భలే ఉంది అనిపిస్తుంది. టెన్షన్ ఉండదు అసలు. దేవుడు అలాగే చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గురించి ఏం ఆడావుడి ఉండదు. ఎవరైనా పిలిస్తే ఏం తింటాడో ఏందో అని చెప్పేసి ఆడావుడి లేకుండా ఉంటుంది. దేవుడు ఆయన కృపలో నింపి స్థిరపరిచిన నమ్మదగిన దేవుడు. ఆమేన్. నిశ్చయముగా దేవుడు మనకు తోడుగుండి మనల్ని స్థిరపరుచును గాక. హల్లెలూయా. నీరు కారుస్తూ రోదన చేస్తూ అంగలారుస్తూ కేకలు పెడుతున్న నీ జీవితంలో నేను అందరూ అసహించుకున్నా కానీ దేవుడట నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాడు. ఆమేన్. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. బైబిల్ నుంచి 24వ వాక్యం చూడండి ఒకసారి. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్షించు. 8వ వాక్యం, 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి ఉన్నాను. 7వ వాక్యం చూడండి ఒకసారి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, కష్టపెట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అని ఆయన అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు అంటే, నీ బాధ ఏందో నాకు తెలుసు అంటే. కానీ మన రక్త సంబంధులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే మన బాధ అంతా తెలిసినా, మన దుఃఖం ఎందుకు ఏడుతున్నామో మనకు తెలిసినా, వాళ్ళకి తెలిసినా వాళ్ళు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మురు కానీ నా పరిస్థితులను బట్టి 3 సార్లు పక్షవాతం వచ్చింది నాకు. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు పక్షవాతం వచ్చింది. 2 minutes చనిపోవాడు. తెల్లవారుజాము 3 గంటలప్పుడు, 2 గంటలప్పుడు, 4 గంటలప్పుడు, నైట్ పూట నాకున్న సమస్యలకి, నాకున్న పరిస్థితిని బట్టి 3 సార్లు కూడా యేసు నా బెడ్ మీదకి వచ్చి కూర్చొని ఎక్కడ కాలు వంకర పోతుందో, ఎక్కడ చేయి వంకర పోతుందో, మూతి ఎక్కడెక్కడ వంకర పోతుందో, నా ముఖం మీద, నా చేతుల మీద, నా కాళ్ళ మీద, బాడీ మీద చేతులు పెట్టి చిటికేసి లేచి నిలబడనేవాడు. ఆమేన్. ఇట్లా 3 సార్లు లేచిన. ఒకసారి నడువును పడిపోయి బాగా ఫాస్టింగ్ ఉండి, బాగా చాలా సంవత్సరాలు ఉన్న ఫాస్టింగ్ ఉండి నా నడువులు పడిపోయినాయి, లేవలేకపోతున్నాయి. దేవునికి కళ్ళు మూసుకున్నప్పుడు మీటింగ్కి వెళ్ళి వచ్చి నేను తెల్లవారుజాము 3 అయింది. కారు అక్కడ పెట్టేసి వచ్చి పండుకొని ఇక లెగుద్దాం అనుకుంటున్నా. తెల్లారుతుంది, లెగుద్దాం అనుకుంటున్నా. నేను లెగుద్దాం అనుకుంటే నా కాళ్ళు పని చేయట్లేదు. గిచ్చుకొని చూసాను, నేను చేయబట్టి నడువు నుంచి పైకి స్పర్శ ఉంది, కిందకి స్పర్శ లేదు. యేసు ప్రభుకి ఏడుస్తూ చెప్పాను, అయ్యా గత సేవను జ్ఞాపకం తెచ్చుకోమాకు. గత రాత్రి నేను చేసి వచ్చాను సేవ, మనసారా వాక్యం చెప్పొచ్చాను.
నేను ఇలా పడి ఉంటే నాకు ఎవరు లేరు ప్రభువా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, హాస్పిటల్కి పోవడం కూడా కష్టమయ్యా, చాలా కష్టమయ్యా, ఇలాగ పండుకోబెడితే నీ నామానికి అవమానం అవుతుందయ్యా, నేను అందరిని వదిలిపెట్టి నీ కొరకు వచ్చాను కదా, నన్ను లేపవా అని దేవుని దగ్గర ఏడుస్తుంటే తెల్లారుతా ఉంది. అప్పుడు యేసుప్రభు నా దగ్గరికి వచ్చి నా బెడ్ మీద కూర్చొని నా వీపు కింద చేయబెట్టి నడుములో ఏళ్ళు లోపలికి పెట్టి ఇలా లాగితే ఒక నరం సతికినట్టుంది, దాన్ని లాగి వదిలితే ఇక్కడ సౌండ్ వచ్చింది. లేచి నిలబడు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అన్నాడు నాతో, ఇక పడిపోవు, నువ్వు నిలబడతావు అన్నాడు. అప్పుడు నేను నిలబెట్టా. ఈరోజు నేను చెప్తున్నాను సేవకుడుగా, నా దుఃఖ దినములు దేవునికి తెలుసు, నా బాధ ఆయనకు తెలుసు, నా స్థితి ఏందో ఆయనకు తెలుసు. కనుక నా దగ్గరకు వచ్చి నా పరిస్థితిని చూసి నన్ను లేపి నిలబెట్టిన దేవుడే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న ఒకే దేవుడు ఆయన. ఆమేన్. నన్ను లేపినట్టుగా నిన్ను కూడా లేపుతాడు ఆయన. నన్ను బలపరిచినట్టుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను స్థిరపరచగల సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నజరేయుడని యేసయ్య. కనుక నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది క్రియలు ఏమైతే ఉన్నాయో దాన్ని తీసివేసి చెడు వ్యసనం నుంచి బయటకు వచ్చి దేవుని పరిశుద్ధతలోకి నువ్వు రావాలని మనస్ఫూర్తిగా అనుకుని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను నడిపించగల సమర్థుడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఈ కృప నీ కలుగును గాక. నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడు. కనుక ఇశ్రాయేలు దేవుడు నీకు తోడు కూడా నడిపిస్తాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముందంటే, బైబిల్లో యాకోబు వంశస్థులను వారికంటే బలిష్ఠులైన వారి చేతుల నుండి విడిపించును అని రాసినట్టు. చూడండి ఒకసారి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతుల నుండి వారిని విడిపించాడు. బలవంతుడెవడు? ఫరో. ఎవరెవరు బలవంతులుగా ఉండి వాళ్ళ చేతులు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారో వారి చేతులన్నిటిలోంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ లోకాధికారి నీకంటే బలవంతుడు, నాకంటే బలవంతుడు. వాని చేతులు కనుక నువ్వు పడి ఉంటే కనుక ఒకసారి యేసు ప్రభు చెప్తే వాని చేతులోంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. కనుక వాని చేతులోంచి నేను విడిపించి పరిశుద్ధమైన జీవితములకు వచ్చులాగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలు దేవుని మహిమ నీతో నేను నడిపిస్తుంది. ఆయన దయ నీకు తోడుని నడిపించునుగా. లేఖనాలు చెప్పిస్తున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయన నీకు తోడుని నడిపించునుగాక. హల్లెలూయా. ఇంకా బైబిల్ చెప్తుంది, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రాణాలు విసిగిపోతున్నప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, గమని మేరకు అల్లాడుతూ తిరుగుతున్నప్పుడు, ఆ టైంలో కనుక దావీదులా కనుక దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము బైబిల్లోంచి 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము
6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడి, ఎంత రాసి అక్కడ? దావీదు మిక్కిలి దుఃఖపడి. అక్కడ రాసింది అదే వాక్యంలో, యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని రాసింది. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అబేతార్ అనే వ్యక్తి. ఏఫోదును తెమ్మని తెచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఏఫోదును అనగా నిలువు టంగిని తెచ్చుకొని వేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆయనతో మాట్లాడినట్టుగా వాక్యం చెప్తుంది. నువ్వు దుఃఖపడుతున్నావా? వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. పరిస్థితి దయా అని చెప్పాలి. అప్పుడు నీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఇతర ప్రార్థన ఆలకించి దావీదు జీవితంలో అద్భుతం చేసినట్లుగా దేవుడు నీ పట్ల కూడా దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. నీ సమస్యను నీవే నెత్తిన పెట్టుకుని తిరగమాకు. సేవకులకు చెప్పు. సేవకులు కూడా ఆత్మీయ కలిగిన సేవకులు ఉంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు. రోదన చేసి అంగలార్చి కేకలు పెడతారు. ఈ కృప నీకు కలుగును గాక. ఆమేన్. కనుక విశ్వసించి నమ్మికుంచి దేవుని వైపు చూడాలి. ఎందుకంటే బలిపీఠం దగ్గర సేవకులు ఎక్కువగా ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారు. దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యం, ఇశ్రాయేలు దేవుడు నీతో సెలవిస్తున్నాడు. ఆయన ఎదుట నేను నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. పలుసార్లు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. బైబిల్ చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచు, యెహోవా నీ జనుల ఎడల జాలికొని. చూడండి, గమనించండి. ఈ జనుల వైపు జాలి చూపించయ్యా అని దేవుని దగ్గర సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరి కోసం ఏడుస్తున్నారు? వాళ్ళు ప్రజల కోసం ఏడుస్తున్నారు. సేవకుల కోసం ఏడవట్లేదు. అక్కడ తన పిల్లల కోసం ఏడవట్లేదు, తన భార్య కోసం ఏడవట్లేదు, ఇంక దేని కోసం ఏడవట్లేదు. ఏడ్చేది నీ కోసమే. ఆమేన్. హల్లెలూయా. ఏడ్చేది నీ కోసమే. నీ పరిస్థితుల గురించి నువ్వు దేనికోసమే ఏడుస్తున్నావో, దేనికోసం కన్నీరు గారుస్తున్నావో ఆ విషయాలన్నీ దేవుని దగ్గర పెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసి నువ్వు పడిన గుంటలోంచి దేవుడు పైకి లాగమని దేవునికి చెప్తారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యంలో ఏముందంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంది, ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండ అనసవలెను అని రాసింది. ప్రతి లోయ అంటే నీ జీవితంలో ఎన్నో లోయలు ఉన్నాయి. ఆ లోయలన్నిటినీ దేవుడు నీ మొరవిని ఎత్తు చేయాలి ఆయన. అప్పుడు నువ్వు ఆ లోయలోంచి పైకి వచ్చినప్పుడు ఆనందంతో నింపబడతావు. ఆమేన్. ఏం లోయలయ్యి? రోగమనే లోయ, అప్పు అనే లోయ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోయలు ఉన్నాయి. ఈ లోయలన్నింటిలోంచి దేవుడు చెయ్యి నేను పైకి లాగిన అనుకోండి, ఆనందంతో నింపబడతావు, సంతోషంతో నింపబడతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఒకసారి ఒక ఫ్యామిలీ ఒక 50 లక్షల దాకా అప్పు ఉందని చెప్పేసి ఇల్లు అమ్ముదామంటే ఎవరు రావట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. 40 రోజులు ఉపవాసం ఉంది.
నాకు ఫోన్ చేశారు, వీటి సంగతి అయ్యా మేము ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం 40 రోజులు, మీరు కూడా కొంచెం విజ్ఞాపన చేయని ఫోన్ చేశారు. సరే నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు కదా, యెషయా గ్రంథం 40:4 చెప్పు వాళ్ళకి వెళ్ళాను. నేను వెళ్ళి మీ లోయ పూడ్చబడుతున్నాను. ఎలా పూడ్చబడుతుంది? ఇల్లమ్మలా అన్నారు. అమనవసరం మీరు కాముకున్నాను. ఇది నువ్వు చెప్పేసి వచ్చేసాను. 40 days ఇంకా ఒక రోజు ముగించుతారే కానప్పుడు ఆ 40 days ముగింపులో ఒక అతను వచ్చాడట. వస్తే వాళ్ళు ప్రేయర్లో ఉంటే చాలాసేపు చైర్లో కూర్చొని వెళ్ళేటప్పుడు వాళ్ళతో చెప్పాడు, ఈ దేనికి కూర్చున్నారు మీరు, బాగా ఏడుస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారంటే చెప్పారంట, కొంచెం 50 లక్షలు అప్పుడు మేము తీసుకొచ్చిన 30 లక్షలు కానీ ఇది వడ్డీలతో పెరిగిపోయినాయి, అక్కడెక్కడ తీసుకొచ్చి వాళ్ళు కట్టడం వల్ల ఇల్లు అమ్ముదామంటే ఎవరు కొంటలేదు అన్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పేసి తను వెళ్ళి తన కారులో ఉంచి చెక్ బుక్ తీసుకొచ్చి 50 లక్షల చెక్ ఇచ్చి వెళ్ళిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా దేవుని మైపురుగా హల్లెలూయా. 50 లక్షల చెక్ ఇచ్చి అన్నదట. ఒక మాట చెప్పాడు, మీరు ఎప్పుడైనా చేయండి, బలాంతనే లేదు అని చెప్పాడు. ఈ రోజు నేను చెప్తున్నాను సేవకుడుగా, వాళ్ళ అప్పు తీరింది, ఇల్లు ఇప్పటికి నిలబడింది. అప్పుడప్పుడు ఆయన ఇంటికి వచ్చి మీరు బ్రతికితే చాలు, నా అప్పు తర్వాత సంగతి చూద్దాంలే అంటాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరినో పంపిస్తాడు ఆయన నీ కొరకు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరినో దేవుడు పంపిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఈ కృప నీ కలుగునుగా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక దైవజనుడట ఒక ప్రాంతానికి వెళ్ళాడట సేవ చేద్దామని. దేవుడు ఒక ప్రాంతానికి చూపిస్తే వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఇళ్ళ దిగి తీసుకున్నాడు, కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే ఒంటరి కూర్చొని ఆయన ఇళ్ళ దిగి తీసుకున్న ఏరియాలో ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు గురించి అతనికి సువార్త చెప్పాడట దేవుడు. అతను దగ్గర 70-80 ఎకరాల పొలం ఉంది ఆయనకి. అప్పుడు ఆయన అన్నడట, ధనవంతుడి దగ్గర టైం తీసుకుని వెళ్ళిపోయి 10 నిమిషాలు కూర్చొని వాకింగ్ చెప్తాను పోతే ధనవంతుడు ఒక ప్రశ్న వేశాడట. ఏమనంటే, నేను ఒక 2-3 ప్రశ్నలు వేస్తా పాస్టర్ గారు, మీరు చెప్పండి, చెప్తే నేను వాక్యం వింటానట. అడగను అన్నట. నాకు ఏ రోగం లేదు, నేను ఎందుకు నమ్ముకోవాలి యేసయ్యను అన్నట. అది ఇంకో మాట అడిగాడట. నాకు డబ్బు తక్కువ లేదు, ఆర్థికంగా నాకు ఫుల్ డబ్బు ఉంది, నేను ఎందుకు నమ్ముకోవాలి అన్నట. తర్వాత ఇంకోటి అడిగాడట. నేను నా పిల్లల గురించి నమ్ముకోవాలనుకుంటే నా పిల్లలందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయారు, పిఆర్ వచ్చేసిన వాళ్ళకి. నేను ఎందుకు నమ్ముకోవాలి? నా భార్య బాగుంది, నేను బాగున్నా. ఏదైనా నాకు పని కావాలంటే మండల ఆఫీస్కి ఫోన్ చేస్తే నా ఫోన్ విని ఇమీడియట్లీగా నా పని కూడా అయిపోతుంది. నేను ఎందుకు నమ్ముకోవాలి చెప్తారా అన్నట్టు. పాస్టర్ గారికి ఏం అర్థం కాక, కొంచెం టైం అండి అంటే, టైం ఎందుకు చెప్పొచ్చుగా అన్నట్టు. నేను చనిపోయాక ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు కదా సార్. చనిపోయాక నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా నాకేం తెలుసు, అది నాకు సంబంధం లేదు. ప్రస్తుతానికి మాత్రం నేను బాగున్నా. అవసరమైతే నా అప్పులు ఇంకెక్కువని అనుకో, అప్పులైతే లేవు కానీ అప్పు అయిందనుకో, ఉన్న పొలం మొత్తం అమ్మేస్తా, అప్పు కట్టేసుకుంటా. నాకేం తక్కువ, 80 ఎకరాలు ఉంది నాకు పొలం అన్నట్టు. పాస్టర్ గారు ఏం చెప్పారు అర్థం కాక పాస్టర్ గారు టైం తీసుకుని వెళ్ళిపోయి ఆయన కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు ఆయనతో అన్నట్ట, చెప్పే వాస్తు వార్త అన్నట్టు. నేను చెప్పేట్టు ఎక్కడ ఉందయ్యా,
ఏదైనా రోగం వస్తే పోయి చెప్తే వింటారు, ఏదైనా బాధ ఉంటే చెప్తే వింటారు, ఏదైనా పరిస్థితి బాగోకపోతే చెప్తే వింటారు. ఆయనకి ఎన్ని బాగున్నాయా, చాలా అన్నీ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అటెంటెడ్ అయిన సువార్త అన్నట్టు. అవునా? అప్పుడు దేవుడు అన్నట్టు, అతని క్షేమం నా చేతిలో ఉంది, నువ్వు వెళ్ళి చెప్పానట్టు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అతని పిల్లల క్షేమం, అతని క్షేమం నా చేతిలో ఉంది కనుక నా క్షేమము ఆయన చేతిలో ఉందని చెప్పవని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ధనవంతుల క్షేమం రెఫరెన్స్ ఎక్కడ ఏమని అడిగినట్టు దేవుడిని. యోబు గ్రంథము 21:16 ఫస్ట్ లైన్లో ఉంది, చెప్పిపోయానట. అక్కడ రాసింది, వారి క్షేమం వారి చేతిలో లేదు అన్నట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ధనవంతుడు అదే టైంకి ఫోన్ చేసినట్ట, ప్రార్థన అయిపోయింది, ఫోన్ చేసి, నేను అడిగిన ప్రశ్నకి ఏమైనా సమాధానం ఉందా అన్నట్టు. దొరికింది అయ్యగారు, నేను వస్తున్నా, మీరు ఉంటారా అని అడిగితే, రా నీకోసమే వెయిట్ చేస్తున్నా రా అన్నప్పుడు ఆయన వచ్చింది, పాస్టర్ గారు వచ్చిండు, నిలబడే ఉన్నాడు. అప్పుడు దాకా చేయలేదు ఆయనకి. దొరికింది అన్నట్టు. చెప్పు అన్నట్టు. యోబు గ్రంథం 21:16 ఫస్ట్ లైన్ చదువుకోండి అన్నట్టు. చదివితే అక్కడ ఉంది, వారి క్షేమం వారి చేతుల్లో లేదు అని రాస్తుంది అక్కడ. సో చదవండి మీరు కూడా అది వాక్యాన్ని. యోబు గ్రంథము 21:16 వారి క్షేమము వారి చేతులలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఆ మాట చెప్పి ఆయన, సార్ మీ క్షేమం దేవుని చేతిలో ఉంది, మీ పిల్లల క్షేమం దేవుని చేతిలో ఉంది, మీ ఆస్తుల్లో అంతస్తుల్లో మీ పలుకుబడులు లేదు సార్, మీ క్షేమం దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు క్షేమాన్ని లేకుండా చేస్తారో ఉంచుతారో తెలియదు కనుక తప్పదు సార్, యేసు నమ్మాల్సిందన్నట్టు. అవునా? రే పాస్టర్ గారికి చేరేయండి అన్నట్టు. అప్పుడు రేపు పాస్టర్ గారికి చేరేయండి రా అన్నట్టు. ఆ రోజు ఒక 1/2 గంట సువార్త విన్నాడు. అట్లా 2 రోజులకు 3 రోజులకు సువార్త చెప్తా ఉన్నాడు. ఒక రోజున పాస్టర్ గారు 1 నెల రోజులు కనపడలేదట. 1 నెల రోజులు కనపడకుండా ఉంటే 1 నెల రోజులు బట్టి ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇక లాస్ట్లో 1 నెల రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తింది పాస్టర్ గారు, 1 నెల రోజులు బట్టి నీ కోసం చూస్తున్నా, నీ మాటలు బాగుంటాయ్యా, నీ దేవుని మాటలు మంచిగా ఉంటాయి, ఏదో తెలియని ఆనందం, తెలియని సంతోషం కలుగుతుంది, నా ఆస్తి కంటే అంతస్తు కంటే కూడా నీ మాటల్లో సంతోషం ఉంది, ఎప్పుడు వస్తున్నావు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఉపవాసం ఉన్నాను సార్, 2 days పడుతుంది. అవునా? దేనికి ఉన్నారు ఉపవాసం అన్నట్టు? దేవుని మందిరం స్థలం ఇస్తానన్నాడు ఆయన. దేవుని మందిరం కట్టాలంట. దేవుడు అని చెప్పారు, దానికోసం ఉపవాసం ఉన్నాడు 4 రోజులు. ఎల్లుండికి అయిపోతున్నది అన్నట్టు. అవునా? అయిపోగానే ఫస్ట్ మా ఇంటికి వచ్చాను అన్నట్టు. సరే సార్ అన్నట్టు ముగించుకొని ఫోన్ చేస్తే రమ్మన్నాడు, వెళ్ళాడు. ఏమైంది మీ స్థలం అన్నట్టు. చూస్తున్నా సార్, దేవుడు ఇస్తున్నాడు, దానికోసం దేవుడు వాగ్దానం చేశాడు. నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అన్నట్టు. ఏం లేవు సార్, ఒక పైసా కూడా లేవు, చాలా కష్టం ఉంది సార్ అన్నట్టు. అవునా? కారు ఎక్కు, నేను పొలానికి వెళ్తున్నాను అన్నట్టు. ఎక్కించుకున్నాడు, కారు ఎక్కాడు. ఎక్కి మెయిన్ రోడ్లో ఆయనకు ఒక 40 ఎకరాల పొలం ఉంది, మంచి పంట భూమి అది. పొలంలోకి దిగి, పొలం నాదే, ఇంకో చోట ఉంది, మళ్ళీ కొంత ఇంకో చోట ఉంది, 3 సార్లు ఉంది మొత్తం, ఇది మాత్రం మెయిన్ భూమి, అవి కూడా బాగా పండుతాయి అన్నట్టు. పొలంలో దిగి చిన్న ప్రార్థన చేయాలన్నట్టు. చేసి పొలంలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు, ఈ పొలంలో నీకు ఎక్కడ మందిరానికి స్థలం కావాలో చూసుకో అన్నట్టు. హల్లెలూయా. ఈ పొలంలో మందిరానికి స్థలం ఎక్కడ కావాలో చూసుకో అన్నట్టు. సార్ నేను కొన్ని అంతలో కాదు సార్, నా దగ్గర డబ్బులు లేవండి అన్నట్టు. గట్టు పెట్టుకో, ఎక్కడికో చూడు ఒకసారి,
డబ్బులు చాలా తొందరగా అన్నట్టు ఆమేన్. గట్టు పెట్టాడు ఆయన. ఎన్ని గజాలకి? 200 గజాలకి పెట్టాడు. 200 గజాలకి పెట్టాడు. ఆ తర్వాత 200 గజాలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగినట్టు, ఈ 200 గజాల మందిరం కడతాం, మరి నీ ఇల్లు ఎక్కడ కడతాం అన్నట్టు. సరే, కింద ఇల్లు పెట్టుకుని పైన సెట్ చేసుకుంటుంది. అవునా, బాప్తీసాలు తొట్టి ఎక్కడ పెడతాం అన్నట్టు ఆలోచిస్తున్నట్టు. కారు ఎక్కడ పెడతాం అన్నట్టు. సార్, అంత గొప్పని కాలేదు సార్ నేను. అయితే ఎందుకో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాటకే నేను ఆశ్చర్యపోతున్నట్టు ఎన్ని మాట్లాడుతున్నా. అప్పుడు ధనవంతుడు అన్నట్ట, ఈ 4 మళ్ళు ఎకరం, ఈ ఎకరం తీసేసుకో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. హల్లెలూయా. వెరీ థాంక్స్. మీటింగ్స్కి, నీ ఇంటికి, బాప్తీసాల తొట్టికి, నీ కారు పెట్టుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ఎకరం అన్నట్టు. ఆమేన్. మందిరానికి. సార్, నా దగ్గర అంత డబ్బులు లేవండి, నా వల్ల కాదు అన్నట్టు ఆయన. ఆ మాటకి ధనవంతుడు అన్నట్ట, కాముగుండు, డబ్బు అని మాకు కాముగుండు అన్న తర్వాత, సార్ మీ పిల్లలు ఎలా ఒప్పుకుంటారో నాకు తెలియదు కదా సార్, చాలా కష్టంగా ఉంది మీ మాటలు బట్టి అని చెప్పేసి అన్నట్టు. బైబిల్లో చెప్పిన మాటను బట్టి, ఆ మాటను బట్టి దేవుడు వాగ్దానం చేశాడు పాస్టర్ గారికి. ఆ మాట ప్రకారం ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాడు. అవునా, ఒక నిమిషం అని చెప్పేసి కార్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి స్కైప్లోకి కొడుకుల్ని, కోడల్ని, మనవరాల్ని, అల్లుల్ని, కుమార్తెలు మొత్తాన్ని తీసుకున్నాడు. ఇక స్కైప్లోకి, వీడియో కాల్లోకి తీసుకొని, నేను పలానా ప్లేస్లో 40 ఎకరాలు పలానా రోడ్లో ఉంది కదా, మెయిన్ రోడ్లో మీకు తెలుసు కదా, ఈ 40 ఎకరాల భూమిలో 1 ఎకరం మాత్రం దేవునికి ఇస్తున్నాను నేను, మీరు దీని జోలికి రావద్దు అని అందరికి చెప్పిండట. కొడుకులకి, కూతుర్లకి, అల్లుడికి, అందరికీ చెప్తే వాళ్ళు అన్నారట, పెద్ద కొడుకు అన్నారట, డాడీ ఇక్కడ ఎందుకు ఇచ్చు, అక్కడ మన గర్భభూమి ముందు అది పోయివా అన్నారట. అరే, అటు రోడ్డే సరిగా లేదురా, మందిరానికి వచ్చేవాడు ఎట్లా వస్తాడరా, ఇదే ఇవ్వాలి, మనం ఇస్తే ఎప్పుడైనా ఘనంగా ఉంటానికి మంచిది ఇవ్వాలి, కానీ పిచ్చి పిచ్చి ఇస్తారా అన్నట్టు. సరే డాడీ, నీ ఇష్టం అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా నోరు మూశారు. అందరికీ వినబడింది. అందరు నోరు మూసిన తర్వాత ధనవంతుడు ఇంకో మాట అడిగాడట, అరే రిజిస్ట్రేషన్ పెడుతున్నా, మీరు ఆన్లైన్లో సంతకాలు చేసేసేయండి అన్నట్టు. అందరికీ ఫ్యాక్స్ ద్వారా వచ్చేసిన సంతకాలు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ రోజే సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మాస్టర్ గారి పేరు మీద, మినిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత పంట భూమి కోసేటప్పుడు పాస్టర్ గారి ఇంటికి ఆ ఒడ్లు పంపించేశాడు ఆయన. హల్లెలూయా. నెల తర్వాత పంట వచ్చింది. పంట భూమి ఒడ్లని ఆయన పాస్టర్ గారికి పంపించేశాడు. పాస్టర్ గారు అంటున్నట్టు, సార్ నాది ఒక్కటే రూమ్ సార్, ఇవన్నీ నేను ఆడేసుకుంది సార్, నాకు తెలుసు సార్ అంటే, ఆయన గోడౌన్లోనే వేసినట్టు, రిటర్న్ చేసుకోండి, మళ్ళీ గోడౌన్లో వేసి అటు చేసినట్టు, పాస్టర్ గారు సపరేట్గా పెట్టినట్టు. పాస్టర్ గారు, మందిరం అయిపోయింది, మరి పంట అయిపోయింది, ఇంకో పంట వేయాల్సి వస్తుంది, పంట వేస్తావా మందిరం కడతావా అన్నట్టు. మందిరానికి డబ్బులు లేవు సార్, ఏం చేయాలో అర్థం కాలేదు సార్, ఇదేది దేవుడు మీ ద్వారా ఇప్పించాడు కానీ నాకేం అర్థం కావట్లేదు. పలానా షాపులో పలానా ఓనర్కి నేను చెప్తాను, ఏమేం కావాలో అన్నీ తెచ్చుకోపో అన్నట్టు. రేకులు, స్లాబ్కి సంబంధించినవి, పిల్లర్స్కి సంబంధించినవి, అన్ని మెటీరియల్, కాంట్రాక్ట్ అన్నీ అని చెప్పేసి అన్నీ వచ్చి పడ్డాయి. డబ్బులు ఏం లేవు సార్, ఏందో మరి ఎట్లా వస్తాయి అర్థం కావట్లేదు. మందిరం కట్టు పాస్టర్ గారు, అన్నీ చూద్దాం కానీ. మందిరం చక్కగా మందిరం వేసింది, 20-40 పెట్టి మందిరం వేసింది, స్లాబ్ వేశారు, పాసింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రతిష్ట అని చెప్పేసి మొదలు పెట్టారు. బాప్తీసాల తొట్టి కట్టారు, ఆయన ఇల్లు కట్టారు. అన్నీ కట్టిన తర్వాత ధనవంతుడితో అంటున్నాడు, అయ్యా
ఈటని నా దగ్గర ఏమి లేదు అన్నట్టు. ఎందుకు లేదు పాస్టర్ గారు? ఉందిగా. లేదనుకుంటున్నారేంటి? అనౌన్స్ చేయి బాప్తీసాల కోసం అని చెప్పేసి అన్నట్టు. బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టు. పాస్టర్ గారు ప్రతిష్ట బాప్తీసాల కోసం అనౌన్స్ చేస్తే లాస్ట్లో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆయన పాస్టర్ గారు చెప్పిండట, ఎవరు వస్తారంటే వెనక చైర్లో కూర్చొని ఈ ధనవంతులు చేయెత్తిండట. ఆమేన్. హల్లెలూయా. అదేం సార్ మీరు ఎత్తారు? నెలకు పైన అవుతున్న వాక్యాలు చెప్పబెట్టి నేను తీసుకోకపోతే తీసుకుంటారు. ఈ నాకు బాప్తీసం భార్యని పిలిచానట, మాయ్ నువ్వు కూడా తీసుకో బాప్తీసం అన్నట. అంటే అప్పుడు ఆయన వాళ్ళ భార్య అందట, ఆహా నేను తీసుకోను అందట. పిచ్చిదానా, మన క్షేమము దేవుని చేతిలో ఉందంట. ఆ దేవుడే తీసుకోకపోతే నువ్వు చస్తే నాకు గతి ఏందే, తీసుకో. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. గ్లోరీ డాడీ. తీసుకుంది. పిల్లలు అన్నారట, డాడీ ఏదో నువ్వు చేసేది మాకేమీ నచ్చట్లేదు అన్నారు. నచ్చేది ఏందిరా, మనం ఏడున్నా క్షేమం ఉండాలి కదా. క్షేమం కలిగిన దేవుడు ఆయనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మీరు ఆడ చర్చిలకు వెళ్ళండి, ప్రార్థనలకు వెళ్ళండి అక్కడ అన్నట్టు. అట్లా ఈయన ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అంతా రక్షించబడి ఈ పాస్టర్ గారిని ఎలా అయిపోయాడంటే ఆయన ప్రతిష్ట రోజే ఒక కొత్త కారు తీసుకొచ్చి కీతో సహా ఆయన చేతికి ఇచ్చిందంటే ఈయన గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. ఇందులో తిరగండి మీరు పరిచయలేక అలా దీవించుకున్నాడు. అసలు అట్లా అయిపోయిందా? అయిపోతే బాగుండేది. మళ్ళీ ఏం చేసిన ఆయనకి పాస్పోర్ట్ తెప్పించి భార్య పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళతో సహా వీసా కూడా వాళ్ళ ద్వారా తెప్పించి అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమలు స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈయన చచ్చిపోయినప్పుడు, ధనవంతులు చచ్చిపోయినప్పుడు పాస్టర్ గారు ఏడిచిండు, మామూలుగా ఏడవలేదు అసలు. ఎవరిది ఫోను? ఆయన అంటాడు చచ్చిపోయిన మాస్టర్ గారు అంటాడు, కొడుకులు కోడళ్ళు కూతుర్లు ఎవరు ఏడవలే, మనోళ్ళు కూడా ఎవరు ఏడవలే. నేను డెడ్ బాడీ దగ్గర కూర్చొని మాస్టర్ గారు ఏడుతుంది. ఆయన అంటాడు, అందరూ అడుగుతున్నారు ఆయన, మీరెందుకు ఎడతారు పాస్టర్ గారు అంటే, ఆయన అంటాడు, నా దేవుడు నాకు బలము, ఆ బలం ఇందులోనే ఉందంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ నేనే, ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో. తిన్నావా అని అడిగే మనిషి కూడా ఈయనే. పాస్టర్ గారు అన్నం తిన్నావా అని అడుగుతాడట ఫోన్ చేసి. అడిగేది నేను ఒక్కడే, ఈయన చచ్చిపోయాడయ్యా, నా తండ్రి ఈయన అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నిశ్చయముగా దేవుడు మీ పక్షం నిలుచును గాక. ఆమేన్. నిజంగా నేను చెప్తున్నా అండి, నాకు చర్చి కట్టించిన వాళ్ళు నన్ను ఒక రోజు అడిగారు ఒక ప్రశ్న. వృద్ధాప్యంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. నన్ను ఏమని అడిగారంటే, అయ్యా ఏడ్చుకుంటూ అడిగారు, నా వాళ్ళు ఎవరు నన్ను చూడకపోతే నువ్వు నన్ను చూస్తావా అని అడిగారు. నేను అన్నాను వాళ్ళతో, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు నన్ను విడిస్తే నన్ను ఎంతగానో ఆదరించి, నీ కులం కాదు గోత్రం కాదు నేను ఎవరినో నన్ను అంత ఆదరించిన తల్లిని నేను ఎట్లా విడిచిపెడతామా, నువ్వు నా దగ్గరకు వచ్చేయను. దండం పెట్టి ఏడుస్తూ చాలయ్య మాట రానులే కానీ అడగాలనిపించింది అనగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ స్థితిని రావటానికి కారణం, ఇంత ఉన్నతమైన స్థానం రావటానికి కారణం, ఖమ్మంలోనే అంత స్థిరపడడానికి కారణం, ఎప్పటికీ ఏదైనా మీటింగ్ ఆమెకు చెప్పకపోతే, చార్జర్ ఇచ్చావా? ఆ మీటింగ్ నేను చెప్పకపోతే
దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తుంది. నాకు ఎందుకు చెప్పలేదయ్యా అని ఏడుస్తుంది. సేవకుడుగా నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయను గాక. మనలో స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షము నిలుసును గాక, నేను స్థిరపరుచును గాక, ఉన్నత భాగ్యం దేవుడిని కలగ చేయను గాక. ఇంకా నువ్వు అనుకుంటున్నావు నేను బాగున్నాను, క్షేమం ఉన్నాను అనుకుంటావు. నీ క్షేమం దేవుని చేతిలో ఉంది. నీ పిల్లల క్షేమం దేవుని చేతిలో ఉంది. నీ కుటుంబ క్షేమం దేవుని చేతిలో ఉంది. ఆ దేవుని నువ్వు ఆరాధిస్తే గనక నువ్వు మంచిగా ఉంటావు. దేవుడు నేను స్థిరపరుచును గాక, నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు నీకు తోడు నేను నడిపిస్తాడు, నిన్ను బలపరుచువాడు, నీకు సహాయం ఇచ్చేవాడు, నేను లేవనెత్తి నడిపించును గాక. కనుక నేను చెప్తున్నాను సేవకుడుగా, దావీదు ఏడ్చాడు, ఆ దుఃఖ నివారణ పొందాడు. యోబు ఏడ్చాడు, రుణంతల ఆశీర్వాదం పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫ్రాయిం ఏడ్చాడు, ఆదరణ పొందాడు. ఎఫ్రాయిం ఏడ్చాడు, ఆదరణ పొందాడు, ఆనందంతో నింపబడ్డాడు దేవుని దగ్గర నుంచి. ఈరోజు నేను చెప్తున్నాను, పాపాత్మురైన స్త్రీ ఏడ్చింది, సమాధానం పొందుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్ర. పెదవరాలు ఏడ్చిన నయ్యం అనే గ్రామంలో కొడుకును బ్రతికించుకుంది. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ఏడుస్తున్నావా, కన్నీరు కాలుస్తున్నావా, రోధిస్తున్నావా, అంగలారుస్తున్నావా, వాళ్ళని విడిపించిన వాడే నిన్ను కూడా విడిపిస్తాడు. వారికి విడుదలిచ్చిన వాడే నీకు కూడా విడుదలిస్తాడు. వారి పక్షముగా దేవుడు నిలిచి నిన్ను స్థిరపరుచును గాక. వారి పక్షముగా నిలిచినట్టుగా దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఈ కృప నీకు కలుగును గాక. ఆమేన్. నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. కనుక దావీదు బహు దుఃఖపడ్డాడు, రోధించాడు, ఏడ్చాడు, అంగలార్చాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈ కృప నీకు కలుగును గాక. కనుక దేవుడు కోరుకున్న ప్రజలు ఏడిస్తే తట్టుకోలేడాయన. వారి దుర్వ్యవస్థను చూసి సహించలేడాయన. ఈరోజు నీ ఎద్దుకొచ్చును గాక. నేను స్థిరపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు ఈ పక్షం నిలుచును. కనుక యేసుక్రీస్తు వైపు చూడాలి. నాతో దేవుడు చెప్పాడు, నువ్వు 200 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే నీకు మందిరం కడుతున్నాడే. వామ్మో, 200 రోజులే అనుకున్నా, కానీ అది తెలియకుండా స్టార్ట్ చేసిన. 200 రోజుల్లో మందిరం కంప్లీట్ అయిపోయింది. ఆమేన్. ఆ కృప దేవుడు ఇచ్చాడు, ఆ భాగ్యాన్ని ఇచ్చి దేవుడు నడిపించాడు. నేను దేవుని దగ్గర అడిగాను, నేను చనిపోయే లోపల ఒక పాట రాసి పాడి స్టూడియోలో పాడి రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి ఒక పాట అయినా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏం రాశానంటే 572 పాటలు రాశాను. ఒక పాడడిగా 8 పాటలు వచ్చాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక దేవుడు చాలా మంచి మంచి పాటలు ఇచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నా, ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగుని నడిపిస్తాడు. ఒక పాట రాశాను, ఏమనంటే, తెల్లవారక మునిపే మొరపేటి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవా నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులో అనే పాట రాసింది. చాలా బాగుంటుంది ఆ పాట. హల్లెలూయా. ఈ కృప మీకు కలుగును గాక. నిశ్చయముగా దేవుడు నీకు తోడు నేను నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేవుడు నీకు తోడు నడిపించును గాక. నన్ను స్తోత్రం ఇద్దామా? ఇప్పుడు కూడా దేవుని వైపుగా గట్టి కొట్టారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు వారు ఏడుస్తుంటే వారి ఏడుపులు విని వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి 40 years వాళ్ళతో నడిచాడు రాత్రింబగళ్ళు. అమ్మాయి
ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఏడుస్తుంటే నీ ఎదుట నిలబడతాడు, నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాడు. అందరు లేచి నిలబడదామా? కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. చేతులు పైకి లేపి అందరు కళ్ళు మూసుకోవాలి. ఆయన నీ పక్షం నిలబడి నేను స్థిరపరుచు దేవుడు. నిశ్చయముగా దేవునికి సహాయం చేసి నడిపించినట్లు ఆదరణ ఆరోగ్యము కలగజేసి నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్న దేవుడు. నీ లైఫ్లో దేవుడు కార్యించాలని ఆశపడుతున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. కేకవే, చేతులు పైకి లేపి ఊపుతూ కేకవే. ఇశ్రాయేలు దేవుని మహిమ నీతో ఉంది. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నయ్యనని గ్రామంలో గుండా వెళ్తున్నప్పుడు విధరాల దుఃఖమును సంతోషకరముగా మార్చాడు. దావీదు దుఃఖమును సంతోషకరంగా మార్చాడు. యోబు దుఃఖమును సంతోషకరంగా మార్చి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తున్నప్పుడు ఆమెకు సమాధానముతో నింపాడు. నోరు తెరిచి దేవునికి చెప్పు, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? కేక వేసి దేవునికి చెప్పు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుండెల్లో వేదన మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు నువ్వనుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను మంచి వేసెను. గుండెల్లో వేదన మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు నువ్వనుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచి వేసెను. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ గుండెల వేదన తీసివేసే దేవుడు, నీకు నెమ్మది కలగజేసే దేవుడు. ఇశ్రాయేలు దేవుడు నీతో మాట్లాడి నడిపించాలని కోరుకుంటున్నాడు. నీ సాగే యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానుకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా. పాడండి. తల్లియు మరచిన తండ్రియు విడచిన, తల్లియు మరచిన తండ్రియు విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనించాను. ఆదరణ ఆరోగ్యం కలుగుతుంది.
ఎదురాలి దుఃఖమును నాట్యంగా మార్చారు. ఏవు దుఃఖమును ఆశీర్వదకరంగా మార్చారు. దావీదు దుఃఖమును ఆనందంతో నింపాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎదరాలి దుఃఖములు ఎంత గొప్పతనం ఉందో చూడండి. కుమారుని బతికించుకుంది. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, పాపాత్మైన స్త్రీ ఏడ్చింది, సమాధానం లేని జీవితంలో సమాధానముతో నింపబడింది, సమాధానము కలిగి వెళ్ళిపోయింది. యేసు సంతకు వస్తే, యేసు పాదములు ఎదుట కూర్చుంటే, అని చెప్పింది చేస్తే దేవుడిని పక్షం నిలుసునుగాక. ఇశ్రాయేలు దేవుడు నిన్ను మర్చిపోనున్నాడు. ఆయన కృప నీకు కలుగునుగాక. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయి. ఇశ్రాయేలు దేవుడు మహిమ నేను లేపు నిలబెడుతుంది. ఇసుక దండం పెడదామా? కళ్ళు మూసుకోండి. నేనైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడికి సహాయం చేసి నడిపించాలని కోరుకుంటున్నాను. నేను దయగల సన్నిధి నీ మీదకి వచ్చి నేను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేసి నడిపిస్తాడు. ఆయన కృప నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేసి నడిపిస్తాడు. Praise the Lord, praise the Lord, praise the Lord. మన దేవుడైన యెహోవా నీ పక్షం నిలుస్తాడు. కేకవే, దేవుని దగ్గర కేకవేయ. మన నోరు తెరవండి, అందరు నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. మౌనం ఉంటే ఏం జరగదు. కేకవే, కేకవే, కేకవే. కేక వేస్తే నీకున్న సమస్యలు ఎరుకో గోడలాగా కూలిపోతాయి. ఎరుకో గోడలు కూల్చినట్టుగా దేవుడు కూలుస్తాడు. ఎర్ర సముద్రం పాయలైనట్టుగా నీ సమస్యలను పాయలైపోయి విడుదలిచ్చి నీకు సమాధానముతో నింపి నిన్ను స్థిరపరుస్తాడు. నా దేవుడు నీకు సహాయకుడిగా నిలిచి నేను లేపు నిలబెడతాడు. ఈ కృప నీకు కలుగునుగా. అతి యోగ్యతను దేవునికి ఇచ్చి నేను లేపు నిలబెట్టి దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నీ ప్రార్థన ఆలకించు. యెహోవా నీకు ఆధారముగా నిలుచు. ఆయన దయగలిగిన మాట నీకు తోడుగా నడిపించు. అటు కృపలోనికి దేవుడిని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు ఉంటున్న ఏరియా ఎక్కడది? రాజేంద్ర నగర్. వాళ్ళు వచ్చి నీ స్థలానికి మనీ కడతారట. దేవుడు దాతలు లేపుతున్నాడు. మందిరం కట్టబడుతుంది. పట్టు విడవకుండా ప్రార్థన కూర్చుంటే అది జరుగుతుంది. దేవుడు హెల్ప్ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మందిరం కట్టబడును గాక. ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుడు నీ కొరకు మందిరం కట్టాలని. ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. టూ వీలర్ లేదా నీకు? వస్తుంది అది కూడా. హోండా బైక్. ప్రైజ్ ది లార్డ్. హోండా షేన్ గాని హోండా యూనికాన్ గాని ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇస్తానన్నాడే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం. కావాలా పండి? కావాలా వద్దా? ఇస్తానన్నాడే. పేరేంటి? ఊరు మీది? యువర్ బ్లెస్డ్ అన్నాడు.
నువ్వు దీవించబడుతున్నావు అన్నాడు. ఆమేన్. ఏం చదువుకున్నావు? అసైవా? నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాను. నీకు గవర్నమెంట్ పోస్ట్ ఉంది. ఎందుకు బతకాలి, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. దేవుడు నీతో ఉన్నాడు. నవ్విన వారి ఎదుట హేళన చేసిన వారి ఎదుట నీ తలపైకి ఎత్తబడున్నాడు. ఆమేన్. రాత్రి నువ్వు చెప్పావంట దేవునికి, ఈ రోజన్నా మాట్లాడే యేసయ్యతో. అది చేరింది, అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నీ మరు చొప్పున దేవుడు జరిగించబోతున్నాడు. ఈ కృప మీకు కలుగును గాక. హల్లెలూయా. గవర్నమెంట్ పోస్ట్ ఉంది నీకు. దేవుడు నీతో ఉన్నాడు. ఏం టీచరా? ఏం కావాలి? ఓకే, ప్రార్థన చేసుకోవా. చేతుల పైకి లేపండి, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకో. నోరు తెరవండి. ఇశ్రాయేలు దేవుడు నేను మర్చిపోయాను. ఇక్కడ ఒక పాస్టర్ గారు సంచి తగిలించుకుంటున్నారే. పాస్టర్ గారు ఏమైనా పిలువు జోసఫ్. కళ్ళు మూసుకొని మీద మీకు తెలిసారు. ఏం పేరు మీ పేరు? దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. త్వరలో ఒక నూతనమైన కార్యం మీ పరిచర్యలో జరగబోతుంది. దేవుడు జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పేరేంటి? ఇమాన్యుయల్. మార్నింగ్ దేవుడు నిన్ను పట్టుకుంటాను. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు నీకు కనబడి ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆమేన్. నీ ఇంటిలో ఉన్న వారందరికంటే ఎక్కువ ప్రాంతం ఎదురవుతుంది. ఆమేన్. ఆమేన్. నా మొర ఆలకించు. ఈ రోజు రావటం నీకు మేలు జరిగింది. ఆమేన్. బైబిల్లో ఏమనుందంటే మీరు ఊరికే వచ్చి నిలబడితే చాలన్నాడు ఆయన. అలా వచ్చావు, దేవుడు నేను దీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మర్చిపోనాడు ఆయన. నువ్వు ఇష్టం దేవునికి. అర్థమైంది చెప్పింది. నువ్వు ఇష్టం దేవునికి. ఎటు వెళ్ళినా దేవుడు నీతో వస్తాడు. క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని చిన్న పల్లవి పాడుకున్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ పాడాలి. జ్యోతిర్మయుడా నా ప్రాణ నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా
నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు. అందరికీ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ ప్రార్థన ఆలకించాలి. ఒక కన్నీరు పుట్టాల్సి నిట్టూర్పు విడు. దేవుడు నేను దాటిపోడు, నీ దాగుతాడు, నీ పట్ల కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. క్షేమం కలుగునట్లు దేవుడు ఆజ్ఞయిస్తాడు. నీ ఇల్లు సమాధానముతో నింపబడుతుంది. దేవుడు గొప్ప మెరికలు చేస్తాడు. ఇశ్రాయేలు దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. ఈ కృప మీకు కలుగుతుంది. ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించిపోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన దేవా, చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోవాలి. చేతుల పైకెత్తి కళ్ళు మూసుకోవాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకో. తండ్రి, మర్చిపోమాక, ఈ ప్రాంతాన్ని మర్చిపోమాక, ఈ ప్రాంత ప్రజలను మర్చిపోమాక. ఈ ప్రజలకు నైనా నువ్వు ఎంతో అవసరమైన దేవుడు. అందరి రక్షణకు వచ్చుదురుగాక, అందరినీ సన్నిధిలో నిలబడుదురుగాక, అందరినీ కృపలు నిలుస్తుదురుగాక. ఈ ప్రాంత ప్రజలను సమాధానంతో నింపు. ప్రతి కుటుంబంలో సమాధానం కలిగించి, భార్య భర్తల మధ్యలో సమాధానం కలిగించి, గొడవలు లేకుండా వారి జీవితంలో నువ్వు నిలుస్తుదురుగాక. అద్భుతం జరిగించి నడిపించు తండ్రి. మర్చిపోమాక, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు, మర్చిపోని దేవుడు. యేసయ్యా, వారి జీవితంలో కార్యం చేయి. నేను చెప్పేవయ్యా, ఇదిగో మరుసటి ఆట రాకమునిపే ఈ ప్రాంతంలో ఉన్న వారిని చాలా మందిని మార్చిపోతున్నాను వాగ్దానం చేస్తున్నాను. మరుసటి ఆట ఇదే డేట్ వచ్చే లోపల చాలా మందిని మార్పులోకి తీసుకురాబోతున్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాట ఇది నెరవేరబోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రైతు జ్ఞాపకం తెచ్చుకుంటాను. కొన్ని ఈ ప్రాంత ప్రజలు మారుస్తున్నా, ఎన్నిక చేస్తున్నా. ఆనాడు సమరీ గ్రామాలకు వెళ్ళి అంటరాని వాళ్ళుగా ఉన్న వారి జీవితాలను నిలిచినట్లుగా ఈ ప్రాంత ప్రజలు నిలుస్తున్నానికి స్తోత్రం. అద్భుతం చేసి నడిపించు. దయగలిగిన మాటలతో ఆదరించుతున్నావు. అద్భుతం చేస్తున్నావు. కొందనాలు చెల్లిస్తాను. తరింపు యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. నీ పేరేం పేరమ్మా? నీ పేరు నాతో మాట్లాడేం చెప్పావు కదా. ఇప్పుడు ఎవడు అంటున్నారు, నేను మర్చిపోలేదు, నువ్వు కోరినట్టు నీకు అవుతుంది. దేవుడు జరిగిస్తున్నాడు. నమ్మనాలు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దేవుని అందులో 5 నిమిషాలు చాలా కూర్చోండి.
చివరి రాత్రి దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి ఇంతవరకు దేవజనుల ద్వారా మాట్లాడాను. పరిశుద్ధ ఆత్మదేవుని అందరినీ బలంగా ఆశీర్వదించున్నారు. గొప్ప వాక్యం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ప్రవచన ఈ ప్రాంతానికి దేవుడు దిగి వచ్చి ఇచ్చిన ఈ పరిచర్యని బట్టి అందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ పరిచర్య నిమిత్తం మీ ముందుగా కాணிకల కొరకు సేవకులు వస్తారు. మనస్ఫూర్తిగా మీతో కాணிకలు సమర్పించండి. ఇది ఒక చిన్న పరిచర్య. ఈ పరిచర్యలు దేవాది దేవుడి దిగి వచ్చి ఈ పరిచయం జరిగిస్తున్నారు. సమస్తం విడిచిపెట్టి ఆయన పాదంలో కూర్చొని తన సేవ చేయాలని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు. రాబోయే దినములు చెప్పారు ఒక మాట, అనేక సేవకులకు, దేవుని బిడ్డలకు, కష్టపడుతున్న వారికి, రేపు నా కుమార్తెకి ఎలాగ పెళ్లి చేయబోతున్నాను ఏడ్చే బిడ్డలకు ఆధార్ కార్డు నంబర్ పెట్టి వాళ్ళకు నువ్వు కానుకలు ఇవ్వబోతున్నావు అన్నాడు. చెప్పటి కూడా దేవుడు ఆధార్ కార్డు నంబర్ నీకు ఇవ్వబోతున్నాను, వాళ్ళు పిలిచి లక్షలు ఇవ్వబోతున్నావు దేవుడు నాకు వాగ్దానం చేసిన. నా సేవలు ఎంతో దేవజనులు నేను ఎన్నో కోట్లు ఇచ్చినాను, కానీ నా సేవకులు తన దగ్గర వస్తున్న ప్రజలకు ప్రార్థన చేస్తారు, కానీ ఇచ్చిన సేవ లేదు. కానీ నా సేవ అలా ఉండపోయేది లేదు. నేను దీవించిన తర్వాత యేసు మంగరాజు పట్టణంలో ఉండి బీదలకు లక్షలు నేను ఇవ్వబోతున్నాను చెప్పి దేవుడు చెప్పినాడు. చెప్పటి కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. అలాంటి పరిచర్య దేవుడి దిగి జరిగిన పరిచర్య ఇది మనంతా చూడబోతున్నాము. ఈ అంత్యకాల పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఇస్తున్న ప్రతి కానుకలకు తప్పకుండా మీరు గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందబోతున్నారు. హల్లెలూయా. ఈ పరిచర్య పెట్టాలని దేవుడు మాట్లాడారు. 8-9 తారీఖులో ఉపవాస ముగింపు ప్రార్థన కొరకు నేను ప్రార్థన చేస్తే దేవజనుడు ప్రవక్త మన మధ్యలో ఉన్న పాస్టర్ యేసురాసు గారిని పిలవాలి. వాళ్ళు 2 రోజులు ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగుపెట్టి ఈ ప్రాంతాన్ని వరకు ప్రార్థన చేయబోతున్నారు. ఈ ప్రాంతంలో గొప్ప మార్పు కలగబోతుంది. భయంకరమైన శ్రమల కాలం, అంటే భయంకరమైన ఉగ్రత దిగబోతున్న కాలంలో నా ప్రజలు నేను కాపాడాలని నా దేవజన్ని పంపిస్తున్నానని చెప్పారు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలిగింది. ఈరోజు కూడా నేను దీని ముందుగా చెప్పలేదు, మీకు ఇప్పుడు వెనక చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నోట్లోని అన్నింటి దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఈ ప్రాంతం మారబోతుంది ఎందుకు కూడా చెప్పారు.